హలో ఫ్రెండ్స్, శంకర్ దాదా ఎంబీబీఎస్ హూ శంకర్ దాదా జిందాబాద్. సో మనకు తెలిసిందే శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎంత పెద్ద హిట్ అయింది. సో ఇందులో మున్నాబాయ్, మున్నాబాయ్ సంజయ్ దత్ హీరో అండ్ రాజ్కుమార్ హిరానీ డైరెక్టర్. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ నిలిచింది బాలీవుడ్లో. సో ఆ సినిమా సంచలన విజయం సాధించింది. కలెక్షన్ ప్రకారంగా ఫస్ట్ సినిమా రాజ్కుమార్ హిరానీ సినిమా మున్నాబాయ్. సంజయ్ దత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. అంతకుముందు ఫ్లాప్లు సంజయ్ దత్ ఆ జైల్లోకి వెళ్ళడం కానీ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్. సో ఆ సినిమా ఒక బెంచ్ మార్క్ అని చెప్పాలి. సంజయ్ దత్కి ఫ్యాన్ ఫాలోయింగ్, లవ్. సో మున్నాబాయ్ క్యారెక్టర్ అంతా లవ్ చేశారు. దాన్నే తెలుగులో రీమేక్ చేశారు. సో అదే శంకర్ దాదా ఎంబీబీఎస్ హూ శంకర్ దాదా. దానికి డిఎస్పి మ్యూజిక్. సో దాన్ని రీమేక్ చేయడం వల్ల ఇక్కడ పెద్ద హిట్ అయింది. ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది శంకర్ దాదా ఎంబీబీఎస్. సో దాని తర్వాత మళ్ళీ హిందీలో సినిమా వచ్చింది మున్నాబాయ్. సో మున్నాబాయ్ సెకండ్ పార్ట్ వచ్చింది, మున్నాబాయ్ లగే రహో. మున్నాబాయ్ లగే రహో. సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అక్కడ కూడా. సో అక్కడ గాంధీజీ గురించి చెప్పారు ఆ సినిమాలో, చాలా బాగా వచ్చింది సినిమా. సో మన తెలుగులో కూడా దాన్ని రీమేక్ చేశారు. మున్నాబాయ్ శంకర్ దాదా జిందాబాద్. ఫస్ట్ పార్ట్ ఎంబీబీఎస్, సెకండ్ పార్ట్ జిందాబాద్. సో ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఇక్కడ ఆడలేని చెప్పాలి. దీనికి ప్రభుదేవ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి. సో అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. సో ఇప్పుడు మున్నాబాయ్ పార్ట్ 3 వచ్చింది. మున్నాబాయ్ పార్ట్ 3 అప్డేట్ వచ్చింది. ఈ సినిమా కూడా రాజ్కుమార్ హిరానీ తీస్తున్నాడు సినిమా. సో ఇది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఇందులో స్పెషల్ ఏముందా అనుకోవచ్చు. సో అందులో ప్రముఖ హీరో నటిస్తున్నాడు. సో సంజయ్ దత్ ఉంటాడు, ఇంకా అందరు ఉంటారు. సో ఇంకొక ఇంపార్టెంట్ రోల్లో మన హీరో కింగ్ నాగార్జున అందులో యాక్ట్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. సో ఈ సినిమా కూడా యాక్ట్ చేస్తున్న నాగార్జున చెప్పాలంటే మంచి సామిరంగా మంచి హిట్ అయింది. ఆ తర్వాత ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రజనీకాంత్తో చేస్తున్నాడు కూలీ మూవీలో. ఇది పెద్ద ప్రెస్టీజ్ మూవీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలకు ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న టాక్. ఇందులో ఆయనే కాదు, అటు కన్నడ నుంచి ఉపేంద్ర చేస్తున్నారు. సో అలాగే మన శేఖర్ కమల డైరెక్షన్లో వస్తున్న కుబేర మూవీ, అందులో ధనుష్ యాక్టర్. అందులో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లో నాగార్జున నడుస్తున్న టాక్ కాదు, నిజమే. సో ఈ మున్నాబాయ్ 3లో ఉంటాడా లేదా అనేది మనకు అస్సలు తెలియదు. సో ఇది మాత్రం అప్డేట్ వచ్చింది, కన్ఫామ్గా ఉన్నది. అతను స్టోరీ వినిపించారు, తప్పకుండా ఈ సినిమా ఒప్పుకున్నాడు టాక్ వినిపిస్తుంది. సో మున్నాబాయ్ నడిస్తే ఇక్కడ కూడా 10 మంచి మార్కెట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా విధాలుగా చెప్పాలంటే ఒక సినిమా తీస్తే టాలీవుడ్ నుంచి వెళ్ళి కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అక్కడ ఒక్కొక్క యాక్టర్ని తీసుకుంటున్నారు. సో అది మంచి విషయం చెప్పాలి. సో మున్నాబాయ్ 3లో అక్కినేని నాగార్జున నడిస్తే అలా ఫ్యాన్స్ ఖుషి అవుతారు. సో ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ అయితే ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే మున్నాబాయ్కి బెస్ట్ క్రేజ్ ఉంది ఇండియా వైడ్గా. సో తప్పకుండా సినిమా హిట్ అవుతుంది. మున్నాబాయ్ మరి చిరంజీవి కూడా శంకర్ దాదా ఎంబీబీఎస్ జిందాబాద్ తరహాలోనే పార్ట్ 3 కూడా ఉంటుంది కావచ్చు. అది ఎవరు డైరెక్ట్ చేస్తారు, మేబీ అనిల్ రావు కూడా ఎవరో కామింగ్ టైమింగ్ ఉంటుంది కాబట్టి చూడాలి. సో ఇది గైస్ మొత్తానికి అప్డేట్. కొత్త వస్తువులు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.